హలో ఫ్రెండ్స్, నేను మీ సాయి సాకేత్. మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడుతున్నాం. ప్రాసెస్ చూద్దాం. హలో ఫ్రెండ్స్, మేము మార్కెట్కి వెళ్ళి మామిడికాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొచ్చాము. వీటిని వాటర్లో మంచిగా 2 times శుభ్రంగా కడుక్కోవాలి. నీట్గా కడుక్కున్న తర్వాత ఈ విధంగా నీట్గా కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని మంచిగా ఆరవేయాలి. తడి ఏమాత్రం లేకుండా ఆరే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత మెంతులు ఇలా రెడ్డుగా అయ్యేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేయించుకోవాలి. ఈ విధంగా మంచిగా వేగే వరకు ఉండాలి. ఆవాలను వేయించనవసరం లేదు, డైరెక్ట్గా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. నేను 4 kg మామిడికాయలకు 100 గ్రామ్ ఆవాలు, 30 grams మెంతులు, 30 grams జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పొడులు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఈరోజే మిక్సీ పట్టి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. దానికోసం పెద్ద గిన్నెని తీసుకొని దానిలో నేను 1 లీటర్న్నర ఆయిల్ పోసాను. పల్లి నూనెనే వాడాలి చట్నీకి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి బాగా దూరగా వేగనివ్వాలి. ఈ విధంగా దూరగా వేయించుకోవాలి. నిదానంగా మంచిగా వేగనివ్వాలి. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నేను 4 kg మామిడికాయ చట్నీకి కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారంలో మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ విధంగా మనము పోపు రెడీ చేసి పెట్టుకోవాలి. పెద్ద గిన్నె తీసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ పైనకి వచ్చేస్తుంది కాబట్టి. ఈ విధంగా నిదానంగా పోపు రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడే మామిడికాయ ముక్కలతో కలుపుకోవాలి. ఆయిల్ పక్కన పెట్టేసుకొని మామిడికాయ ముక్కలు పూర్తిగా ఆరిపోయాయి. దానిపైన లేయర్తో సహా మొత్తం తీసేసుకోవాలి. ఒక పేపర్ లాంటి లేయర్ ఉంటుంది, దాన్ని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు 4 kg మామిడికాయ ముక్కలకు నేను కేజీ సాల్ట్ తీసుకున్నాను. 4 kg మామిడికాయ ముక్కలకు కేజీ సాల్ట్, 1/2 kg కారం తీసుకున్నాను. కేజీకి 1/2 kg ఉప్పు, 1/2 kgలో సగం కారం తీసుకోవాలి. అంటే 4 kg మామిడికాయలకు కేజీ ఉప్పు, 1/2 kg కారం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్స్ కూడా ఇందులోనే కలుపుకోవాలి. ఇలా మొత్తం ఉప్పు ఉండలు లేకుండా మొత్తం మంచిగా కారంతో మిక్స్ చేసేసుకోవాలి. దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. 4 kg మామిడికాయలకి నేను కేజీ ఉప్పు, 1/2 kg కారం, కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలోనే కలుపుకోవాలి. ఆయిల్లో వేస్తే అంతా రెడ్డుగా అయ్యి మాడిపోతుంది. ఇప్పుడు ఆయిల్ చల్లగా అయిన తర్వాత దీనిలో వేసి కలిపేసుకోవాలి.
మొత్తం ఆయిల్ వేసేసుకొని కలుపుకోవాలి. ముద్దలాగా అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. నేను 1.5 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. 4 kgకి 1.5 లీటర్ ఆయిల్ సరిపోతుంది. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ బాగా ఆయిల్ అయి చట్నీ తొందరగా ఖరాబ్ అయిపోతుంది. ఈ విధంగా ముద్దలాగా తీసుకున్నాను. నేను 2 గిన్నెలలోకి తీసుకుంటున్నాను, ఎందుకంటే మామిడికాయ ముక్కలు కలపడం ఈజీగా అవుతుంది కాబట్టి. ఈ విధంగా తీసుకొని మామిడికాయ ముక్కలు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. సోగి అంతా దీనికి పట్టించాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. తడి మాత్రం లేకుండా చూసుకోవాలి. అప్పుడే చట్నీ 1 year వరకు చాలా కొత్త చట్నీ లాగానే ఉంటుంది. మామిడికాయ ముక్కలు మంచిగా ఆరే విధంగా చూసుకోవాలి. అది చట్నీ ఖరాబ్ కాకుండా ఉండడానికి బాగుంటుంది. దీంట్లోనే ఎల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలిపి జాడీలో తీసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని ఒక 3 days తర్వాత మంచిగా మళ్ళీ తీసి కలపాలి. దీన్ని ఇప్పుడు జాడీలోకి తీసుకుందాం. ఈ విధంగా జాడీలోకి తీసుకోవాలి. ఈ విధంగా జాడీలోకి మొత్తం తీసుకోవాలి. దీన్ని 3 days తర్వాత మళ్ళీ తీసి గిన్నెలో వేసి మంచిగా మళ్ళీ మొత్తం కలిపేసి మళ్ళీ జాడీలో పెట్టుకోవాలి. అప్పుడు 1 year వరకు చట్నీ బాగుంటుంది. మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన వీడియోస్ అన్నిటికీ మెసేజెస్ మీకు వస్తాయి. దిస్ ఇస్ సాయి సాకేత్ సైనింగ్ ఆఫ్.